తండ్రి అయిన దేవునికి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనములు. నా పేరు రంజిత్. నేను చెప్పబోయే అంశం పేరు ఏది నిజమైన ప్రేమ. మళ్ళా చెప్తున్నానండి, ఏది నిజమైన ప్రేమ. ఈ ప్రియమైన సోదరి సోదరులారా, ఈ భూమి మీద ఎన్నో ప్రేమలు పుట్టుకొచ్చాయి. అందులో మూడు ప్రేమల గురించి చెప్తున్నాను. ఒకటి తల్లిదండ్రుల ప్రేమ, 2 ప్రియుడు ప్రీతి ప్రేమ, 3 స్నేహితుల ప్రేమ. ఇప్పుడు నేను చెప్పబోయేది తల్లిదండ్రుల ప్రేమ. మనం పుట్టిన తర్వాత మనల్ని ప్రేమిస్తారు. 2 ప్రియుడు ప్రీతి ప్రేమ, కమంతో కూడిన ప్రేమ. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే అది నిజమైన ప్రేమ కాదండి, అది వ్యామోహం. 3 స్నేహితుల ప్రేమ, మన దగ్గర డబ్బు ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే లేదు. ఈ 3 ప్రేమలు చూసినట్లయితే శాశ్వతమైన ప్రేమలు కాదు ఇవి. మనం పుట్టిన తర్వాత తెలిసిన ప్రేమలు ఇవి. కానీ మనము భూమి మీద పుట్టక ముందు ఒకడు మనల్ని ప్రేమించాడు. ఆయన ఎవరో తెలుసా? మరి తెలుసుకోవాలనుకుంటే మరి బైబిల్ విప్పి చూడండి. ఎఫెసీ 1 అధ్యాయం 4-6 వరకు. ఎఫెసీ 1 అధ్యాయం 4-6 వరకు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను. మరొక వాక్యం చూసినట్లయితే 1 యోహాను 4 అధ్యాయం 19 వచనం. మళ్ళా చెప్తున్నాను, 1 యోహాను 4 అధ్యాయం 19 వచనం. ఆయన మొదటి మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. మరొక వాక్యం చూసినట్లయితే 1 యోహాను 4 అధ్యాయం 10 వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించెను, మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పరలోకము ఉన్న దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం పాపంతో చనిపోయిన వారమై ఉండగా మనల్ని రక్షించడానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. తన వారసుడిగా చేరడానికి క్రీస్తు ఎన్నో మంచి మాటలు చెప్పాడు, ఎన్నో శ్రమలు పొందాడు, చివరికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఇదే నిజమైన క్రీస్తు ప్రేమ. భూమి మీద ఎన్నో ప్రేమలు ఉన్నాయి, వాటికంటే క్రీస్తు ప్రేమ గొప్పది. ఇంతటితో నా మాట ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకుడికి మీ అందరికీ నా ధన్యవాదములు.